నమస్తే అండి. ఇప్పుడు మనము కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మేడం, కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక ఇంటి విజిట్కి వచ్చినాము. ఇల్లు స్థల మహాత్యం అవన్నీ పక్కన పెడితే ఇంటి లోపల కన్స్ట్రక్షన్ ఈ ఒకసారి చూడండి. నైరుతి లోపమే. ఇటు కబోర్డ్ ఇచ్చి, ఇప్పుడు ఇది పడమర వాయువ్యము, ఇది పడమర నైరుతి. ఎప్పుడు కానీ పడమర వాయువ్యంలో అట్లా కబోర్డ్స్ ఇచ్చి, ఇక్కడ మళ్ళీ లోపల చూడండి హైట్, ఫ్లోర్ లెవెల్ హైట్ చేసి, ఇక్కడ ఫ్లోర్ లెవెల్ హైట్ డౌన్ ఉంది నైరుతిలో. ఇట్లా డౌన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, పడమర వాయువ్యంలో ఎత్తు, పడమర నైరుతిలో డౌను. అదొకటే కాకుండా ఒకసారి చూడండి, ఈ టైల్స్ అంటే కార్పెట్ ఏరియా ఏదైతే కింద మనం మార్బుల్ వేసిర్రో, ఈ మార్బుల్ అనేది ఇట్లా ఎల్ షేప్ అయింది. అంటే ఇక్కడ ఉన్నదానికి ఇటు పడమర నైరుతి పెంపులాగా అయిపోతుంది. అంటే పడమర వాయువ్యం ఇట్లా లోపలికి కబోర్డ్స్ వేసినప్పుడు ఇది పడమర నైరుతి పెంపు అవుతుంది. కాబట్టి ఈ కబోర్డ్స్ లాంటివి ఏమన్నా వేస్తే ఇటు నైరుతి సైడ్ వేయాలి, పడమర వాయువ్యం లేదు. ఒకవేళ మీరు ఇది వేసినప్పుడు ఇక్కడ బీరువా పెట్టుకోవడం కోసం అట్లా అన్నప్పుడు ఈ లోపల ఏదైతే హైట్ పెంచిరో ఈ హైట్ కంటిన్యూ రావాలి. ఈ భూమి ఈ మనకు ల్యాండ్ కార్పెట్ ఏరియా ఈ మార్బుల్ మీద వేసింది, ఈ హైట్ కంటిన్యూగా తీసుకురావాలి. అక్కడ ఆ 4 ఇంచుల హైట్తోని ఇక్కడి వరకు కంటిన్యూ ఉన్నప్పుడు ఈ కార్పెట్ ఏరియా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది నైరుతి పెంపు దోషమే. ఇంటి లోపల నైరుతి పెంపు అవుతుంది, దీనివల్ల కూడా నష్టమే జరుగుతుంది. వినరా? కాబట్టి ఇలాంటి నైరుతి లోపాలు ఇంటి లోపల ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దని మనవి. ఈ రూమ్ చూడండి ఒకసారి, ఇది వాయువ్యం రూము. సేమ్ చేస్తే కబోర్డ్ అనేది కంటిన్యూ పడమర వాళ్ళకు మొత్తం కబోర్డ్ చేయాలి. ఈ ఫ్లోర్ లెవెల్ కూడా లోపల కూడా అంత సమానం ఇట్లా యూజ్ చేయాలి. లేదు అంటే పడమర వాయువ్యంలో కబోర్డు లేకుండా ఏం లేదు, నైరుతిలో ఉండొచ్చు. నైరుతిలో ఉన్నప్పుడు ఏమైతే ఇది పడమర వాయువ్య పెంపు వల్ల నష్టం జరగదు. కానీ ఎప్పుడైతే ఆ పడమర వాయువ్యం సగం కబోర్డు పెట్టి ఆ ఫ్లోర్ లెవెల్ను హైట్ చేసి, ఇక్కడ సగం ఫ్లోర్ లెవెల్ డౌన్ చేసి, ఇక్కడ కబోర్డ్ లేనప్పుడు ఈ రూమ్కు నైరుతి పెంపు అవుతుంది, పడమర నైరుతి పెంపు. దీని ఎఫెక్ట్ ఏంటంటే ఇందులో పడుకున్న వాళ్ళ మీద దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి చేస్తే ఎప్పుడు కానీ కబోర్డు ఒక వాల్ మొత్తం చేయండి. లేదు వాల్ మొత్తం అవసరం లేదు అన్నప్పుడు నైరుతి భాగంలో చేసి వాయువ్యంలో వదిలేయండి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషం ఉండదు. ఆ రూమ్లో ఉన్న వారికి, ఇందులో పడుకున్న వారికి ఎలాంటి నష్టం జరగదు. ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల దీని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుంది. చూడడానికి ఇంటి లోపల నైరుతి పెంపే అని అనిపిస్తుంది, కానీ ఇట్లా అకాల మృత్యు పాలైన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. మీరు అలాంటి పొరపాట్లు అసలే చేయకండి. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఈ ఇంటికి ఈ పోర్షన్కు మనం ఇప్పుడు సౌత్ భాగంలో ఉన్నాము. కంప్లీట్ దక్షిణ నైరుతి పెంపు, దక్షిణ నైరుతిలో టాయిలెట్. అసలే నైరుతిలో టాయిలెట్ ఉండొద్దు, నష్టం జరుగుతుంది అని చాలా వీడియోలో నేను చెప్తా ఉన్నా. నైరుతిలో టాయిలెటే కాకుండా నైరుతి పెంపుతోనే టాయిలెట్, దీనివల్ల కూడా అనర్థాలు జరుగుతాయి. ఇలా నైరుతిలో టాయిలెటే ఉండొద్దు, అందులో పెరిగి ఉంటే ఇంకా డబుల్, అది అంటే జరిగే నష్టం రెండింతలు అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో టాయిలెట్ కూడా నష్టదాయకమే. అది ఇంటిని అంటు పెట్టుకుని అయినా, ఇంటి లోపల అయినా, ఇంటి బయట అయినా ఈ విధంగా నైరుతి టాయిలెట్ ఉన్నప్పుడు ఇదంతా నష్టమే జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంకొక ముఖ్య విషయాన్ని గమనించండి. ఇది ఇప్పటివరకు ఎవరు చెప్పనిది, ఏ వీడియోలలో కూడా లేకపోవచ్చు మేబీ. ఏంటిదంటే కింద ఎక్కడో చెట్టు వచ్చి, ఇక్కడ ఈ ఉత్తర వాయువ్యం, ఇది ఈ బిల్డింగ్ మొత్తానికి మనం ఉత్తర వాయువ్యంలో ఉన్నాము. ఈ చెట్టు వచ్చేసి ఈ ఉత్తర వాయువ్యంలో చూడండి, ఈ పారాపిట్ వాళ్ళకు ఈ ఎలివేషన్కు అంటుకుంది. ఆటోమేటిక్గా ఈ చెట్టు పోయి భూమి మీదకి అంటుకుంది. భూమి మీద నుంచి వచ్చి ఈ ఉత్తర వాయువ్యం మన ఇంటికి అంటినప్పుడు కూడా ఈ బిల్డింగ్ మొత్తానికి ఉత్తర వాయువ్యం పెరిగిన దోషమే అవుతుంది. కాబట్టి చెట్టుకు మన ప్రెమిసెస్కు గ్యాప్ ఉండాలి కంపల్సరీ. ఈ ఏదైతే పారాపిట్ వాళ్ళు ఎలివేషన్ కోసం కట్టినామో, బయట నుంచి వచ్చే చెట్లు ఏవి కూడా మన ప్రెమిసెస్, మన కన్స్ట్రక్షన్కి అంటుకొని ఉండదు. ఇది కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే చూడడానికి ఏమున్నాగా చెట్టు దీనికి అంటుకుంది కదా అని అనుకుంటారు, కానీ ఉత్తర వాయువ్య పెంపు దోషమే అవుతుంది. మనము కాంపౌండ్ వాల్ కట్టేదే ఇంటి చుట్టూ బయట దోషం రాకుండా. ఆ కాంపౌండ్ వాల్ బయట ఉన్న చెట్టు వచ్చి మన ఇంటికి టచ్ అయింది కదా, ఇక్కడ మనకు సేఫ్టీ సెక్యూరిటీ కోసమే మన కాంపౌండ్ వాళ్ళు సరౌండింగ్ వాస్తు నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రావద్దని కదా. ఆ చెట్టు ఉండడం మంచిదే, పచ్చని చెట్టు, ఆక్సిజను అది మంచిదే, కానీ మన ఇంటికి అంటుకొని ఉండదు. విన్నారా? సెపరేట్ ఆ చెట్టు వేరే ఉండాలి, మన ఇల్లు ఎలివేషన్ అంతా వేరే ఉండాలి. దీన్ని కూడా మీరు జాగ్రత్త పాటించండి. అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఇవి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అట్లా ఇగ్నోర్ చేయకుండా అయితే ఇక్కడ ఏం చేయాలి, దీన్నన్నా కట్ చేసుకోవాలి. ఇట్లా ఇది ఏదైతే సిమెంట్ రైలింగ్ ఉందో దీనికి టచ్ కాకుండా చేసుకుంటే దీని ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సింపుల్ సొల్యూషన్. దీన్ని కూడా మీరు సీరియస్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేయండి. సిటీలో అయినా సరే, పల్లెటూరులో అయినా సరే, ఈ మహానగరం నడిబొడ్డున ఉంది ఈ ఇల్లు, అయినా కూడా దీనివల్ల నష్టమే తప్ప లాభం జరగలేదు. ఈ ఇల్లు కట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎప్పుడు కూడా పెద్దగా అనుకూలంగా అయితే లేదు. దీనికి సో మెనీ ప్రాబ్లమ్స్ ఇప్పటిదాకా మీకు చూపించాను కదా. ఆ నైరుతి లోపాలు ఉన్నాయి,
దీనికి లోపల కంప్లీట్ నైరుతి లోపం అనేది మేజర్ రోల్ చూపిస్తుంది. ఇలాంటి నైరుతి లోపాలు లేకుండా ఇంటిని కనుక మనం చక్కగా నిర్మించుకున్నట్టయితే 100% లాభం జరుగుతుంది. వాస్తుని నమ్మి ఆచరించడం వల్ల మీరు చక్కగా సక్సెస్ఫుల్గా మీ జీవితంలో మీరు ఖచ్చితంగా ముందడిగే తప్ప వెనకడుగు అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఫీల్డ్ విజిట్ వీడియోలను మీకు రెగ్యులర్గా నేను పరిచయం చేస్తుంటాను. ప్రాక్టికల్గా చూడడం వల్ల మీకు కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని. నేను ఇన్ని రోజులు బోర్డు మీద గీసి చూపించిన, ఇప్పుడు ఏంటంటే ప్రాక్టికల్గా మీకు లైవ్లో చూపిస్తే ఏమైందంటే ఇంకా మీకు దాని మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే వాస్తవంగానే అని బోర్డు మీద గీసి అందరు చెప్తూ ఉంటారు, కానీ లైవ్లో వాస్తవంగా ప్రాక్టికల్గా కూడా మీరు చూసిన దగ్గర ఎక్కడ ఉంటే మాకు చూపించండి సార్ చాలామంది మెసేజ్ చేయడం, ఫోన్ చేయడం చేస్తూ ఉన్నారు. అందుకని ఈ మధ్యలో స్టార్ట్ చేశాను. కాబట్టి నా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. మరింత మంచి టాపిక్ కోసము నా యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మందికి ఈ నాలెడ్జ్ని అందజేయాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.